నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము
సమస్తము పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. ప్రైజ్ గాడ్. దేవనామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినమున మనందరం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటలను ధ్యానం చేయటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్త సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప చొప్పున మనందరినీ కూడా దేవుడు గత సంవత్సరం కాపాడి నూతన సంవత్సరంలోనికి తీసుకొని వచ్చారు. మానవ జీవితంలో అనేకమైన సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క రాకడకు సమీపంగా మనం వస్తూ ఉన్నాము. దేవుని రాకడ సమీపంలో ఉన్నది కనుక మనం జాగ్రత్త కలిగిన వారంగా, మెలకువ కలిగిన వారంగా జీవించటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ముందుగా మనం ప్రార్థనతో ఈ మొదటి దినము ఆరాధనను, మొదటి దిన ధ్యానమును స్టార్ట్ చేసుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువ, సంవత్సరాలు గతించిపోయినా, కాలములు గతించిపోయినా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడము. మీ ప్రేమ మారనిది, మీ దయ మారనిది ప్రభువ. మా పట్ల మీకున్న దయను బట్టి, కృపను బట్టి, కనికరమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇవ్వబడిన ఈ సంవత్సరంలో మేము మొదటి నుంచి చివరి వరకు కూడా నమ్మకస్తులముగా జీవించుటకు మాకు, మా ప్రియులకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాల ధ్యానంలో మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. దేవుని పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ మార్నింగ్ మెడిటేషన్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం 2 వాక్య భాగాలను, 2 వచనాలను చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. అలాగే కొరింథీయులకు అపోస్తలుడు పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అయినను మా బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఐశ్వర్యమును నింపే దేవుడు మన దేవుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు ఒక హాల్ ఆఫ్ ఫేమ్. దేర్ ఆర్ సో మెనీ హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11. విశ్వాసమును గురించిన డెఫినిషన్ ఇచ్చిన తర్వాత ఈ విశ్వాస వీరుల యొక్క జాబితాను అపోస్తలుడు పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ జాబితా చివరికి వచ్చేసరికి ఇంకా ఆయనకు సమయం చాలట్లేదు అని చెప్పి ఒక చిన్న సమరీ లాగా ఇందులో ఏం చేశాడంటే, న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి 4 న్యాయాధిపతుల పేర్లు చెప్పాడు. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, అలాగే దావీదు, సమూయేలు అని వారిద్దరిని మెన్షన్ చేశాడు. తర్వాత ప్రవక్తలను గురించి వివరించుటకు సమయం చాలదు. ప్రవక్తలు అని ఏలియా దగ్గర నుంచి మలాకి వరకు ఉన్న ప్రవక్తలందరినీ కూడా ఒక మాటలో తేల్చి పెట్టేశాడు. సో ఇంకా ఏం చెప్తాను అని అంటున్నాడు. వాట్ షల్ ఐ సే? ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టెల్ అబౌట్ గిడియోన్, బారాక్, శాంసన్ అండ్ జెఫ్తా. సో ఈ
హెబ్రీ పత్రిక రాసినటువంటి ఈ రచయిత అపోస్టల్ పాల్ ఒక ఎక్స్పీరియన్స్డ్ రైటర్. అందుకని ఇక్కడ ఏం చేస్తాడంటే టచ్ అండ్ గో ల్యాండింగ్ అని అంటారు. ఈ విమానాన్ని విమానాశ్రయంలో ల్యాండ్ చేసేటప్పుడు టచ్ అండ్ గో ల్యాండింగ్ అని అంటారు. ఒక చిన్న బంప్తో దానిని ల్యాండ్ చేసేస్తారు, అది చక్కగా సేఫ్ ల్యాండింగ్ అయిపోతుంది. సో అలాగా చేస్తూ ఉన్నాడు ఈ రైటర్ అపోస్టల్ పాల్. He didn't have time to write the full story of the great heroes of faith. అందుకని 4 పేర్లను న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి, ఆ తర్వాత దావీదు సమూయేలుని గురించి, ప్రవక్తలను గురించి చెప్పాడు. ఇంకా మనకి ఇక్కడ ఒక మాట మంటి ఘటములను గురించి చెప్తూ ఉన్నాడు అపోస్టల్ పాల్ కొరింథీయులకు రాస్తూ. మంటి ఘటములలో ఐశ్వర్యం. ఇప్పుడు మనం పాత సంవత్సరం అంతా అయిపోయింది, క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాము అని మనందరం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ న్యూ ఇయర్, ప్రాస్పెరస్ న్యూ ఇయర్ అని, బ్లెస్డ్ న్యూ ఇయర్ అని, ఇంకా అందరూ వారు ఎవరు కనిపిస్తే వారికి మనం చెప్తుంటాం, మనకి చెప్తూ ఉంటారు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి. సో ఎందుకు ఇది సంతోషకరమైన సంవత్సరం అనేది ఎవరైనా అడిగినట్లయితే దానికి ఎవరు అడగరు, అడిగితే దానికి ఎవరు కూడా సమాధానం చెప్పరు. ఏంటి అని అంటే దేవుని తెలుసుకున్న వారైతే దేవుడు మనకు మన యొక్క జీవితంలో మరి ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు కాబట్టి మనం దేవుని కోసం ఎంతవరకు నమ్మకంగా జీవించి మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాము అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము దేవుని యొక్క బిడ్డలంగా. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచని వారికి ఇదేది కూడా ఉండదు. వారికి హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇట్ ఈస్ హ్యాపీ బికాస్ దే కెన్ సెలబ్రేట్ ఇట్. అందరూ కూడా అర్ధరాత్రి 12 గంటలకు డాన్సులు వేసుకుంటూ పబ్బుల్లో తిరుగుతూ తర్వాత మద్యం సేవిస్తూ ఇంకా వారు చేయకూడనటువంటి లైసెన్సెస్నెస్ అంతా కూడా చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో ఆర్జీస్, అల్లరితో కూడిన ఆటపాటలను చేస్తూ వారు కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తారు. అయితే ఇక్కడ అపోస్టల్ పాల్ రాసినటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి మనం చదువుకుంటాము. ఇక్కడ దేవుడు వారిని, ఇక్కడ రాయబడి ఉన్నటువంటి వారందరినీ కూడా చాలా ఉన్నతమైన వారిగా, విశ్వాసంలో ఉన్నతమైన వారిగా పరిగణిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూసినటువంటి 4 న్యాయాధిపతులను గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం ఈ ఉదయకాలం మందు. మిగిలిన విషయాలను మనం ధ్యానం చేయట్లేదు, కానీ ఈరోజు గిద్యోను, బారాకు, సంసోను, ఎఫ్తా అనే 4 న్యాయాధిపతులను గురించి మనం ఇక్కడ ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మిద్యాను అని అంటే మనకు గిద్యోను అని అంటే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు గిద్యోను. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇశ్రాయేలీలు వారి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తిస్తున్న దినాలు ఇవి. చివరి అధ్యాయం చివరి వచనం కనుక చదివితే 21వ అధ్యాయం 25వ వచనాన్ని చదివితే ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చను. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినటువంటి ఆ దినాలలో ఇజ్రాయేలీలు జీవిస్తున్నారు. వారికి కట్టుబాట్లు అంటూ ఏమీ లేవు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారే ప్రవర్తిస్తూ ఉన్నారు. దైవ భయం లేదు. అయితే దేర్ ఆర్ సో మెనీ అప్రెషన్స్. వారి మీదికి అనేక మంది శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు. గిద్యోను ఉన్న సమయంలో మిద్యానీయులు వారి మీద, ఇజ్రాయేలీల మీద ఎప్పటికప్పుడు వారు పంటను నూర్చుకునే సమయంలోనికి, కోత కాలంలోనికి వచ్చేసి వారి యొక్క పంట అంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. అనేక సంవత్సరాల అప్రెషన్ని వీరు ఎదుర్కొంటూ ఉన్నారు మిద్యానీయుల నుంచి. ఈ మిద్యానీయులు అంటే ఎవరంటే అబ్రహాము
అబ్రహాము కెతూరాలకు జన్మించిన 6 కుమారులలో ఒక కుమారుడు మిద్యాను. ఆదికాండం గ్రంథం 25వ అధ్యాయం మొదటి 6 వచనాలలో చూస్తే అక్కడ మనకు అబ్రహాముకు కెతూరా కానిన 6 కుమారులను గురించి రాయబడి ఉంటుంది. అయితే అందులో ఒక కుమారుడు మిద్యాను. ఈ మిద్యానీయులు ఫస్ట్లో ఇజ్రాయేలీలకు అనగా యూదులకు వారు కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటూ ఉండేవారు. అయితే మనం నంబర్స్ ద బుక్ ఆఫ్ నంబర్స్లో సంఖ్యాకాండంలో గనక మనం చూసినట్టయితే ఇజ్రాయేలీలందరూ కూడా అరణ్యంలో నుంచి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు వారికి మిద్యానీయులు, తర్వాత ఈ మన మోయాబీయులు కలిపి వారికి ఆటంకంగా ఉంటారు. తర్వాత బిలాము అనేటువంటి ఒక ప్రవక్తను వారు మోయాబీయుల రాజు తీసుకొని వస్తాడు. వారితో పాటు మిద్యానీయులు కూడా చేయి కలిపి ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా దేవుని చేత వారిని శపించడానికి బిలాము ప్రవక్తను తీసుకొని వస్తారు. అలాగనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మిద్యానీయులు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. నంబర్స్ చాప్టర్ 25 సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో. అయితే 6వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చాడు అని రాయబడి ఉంటుంది. అప్పుడు ఫీనెహాసు ఒక ఈటను చేత పట్టుకొని వాళ్ళ వెంబడి వెళ్ళి ఆ ఇజ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా పొడిచాడు అని రాయబడి ఉంటుంది. ఆ స్త్రీ పేరు 15వ వచనంలో రాయబడి ఉంది. ఆ స్త్రీ పేరు కోస్బి. ఆమె షూరు కుమార్తె. షూరు అనేవాడు కూడా అబ్రహామునకు కెతూరాకు జన్మించిన ఒక కుమారుడు. సో అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. ఈ విధంగా మిద్యానీయులు కొంతకాలం పాటు ఇజ్రాయేలీలతో స్నేహపూర్వకంగా ఉండేవారు. అయితే వారు ఇజ్రాయేలీలకు శత్రువులుగా మారిపోయారు. ఆ శత్రువులుగా ఉంటున్నటువంటి వారు ఏం చేసేవారంటే ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులై ఉండగా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు దేవుడు అప్పగించాడు అని 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం చెప్తోంది. వారు ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుటకు దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని ఇశ్రాయేలీలకు ఉండనియ్యలేదు. అయితే ఇశ్రాయేలీలు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి అని 6వ వచనం చెప్తోంది. 6:6. అప్పుడు దేవుడు ఈ గిద్యోనుకు ప్రత్యక్షమయ్యాడు. గిద్యోనుకు ప్రత్యక్షమయ్యి ఆ గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు మనం చూద్దాం. లెట్ us see చాప్టర్ 6 verse 11. యెహోవా దూత వచ్చి అబీయజ్రేలీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండాను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా దొంగతనంగా ధాన్యాన్ని గోధుమలను దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నాడు. అయితే ఇతను చేస్తున్నదేమో పిరికి పని, దొంగచాటుగా గోధుమల్ని దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. మిద్యానీయులు ఎక్కడో వచ్చి అది ఆ పంటను పట్టుకెళ్ళిపోతారేమో అని దొంగచాటుగా ఉంటే భయపడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు బలాఢ్యుడా అన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నాడు. మనం కూడా చాలాసార్లు మనం కష్టాలలో ఉంటుండగా దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తే నువ్వు నాకు ఎక్కడ తోడై ఉన్నావు ప్రభువా, నువ్వు నాకు తోడై ఉంటే ఇటువంటి కష్టాలు ఎందుకు వస్తాయి అని మనం అనుకుంటూ ఉంటాం. సేమ్ మనలాగానే గిద్యోను కూడా అంటూ ఉన్నాడు, చిత్తం నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును.
సంభవించను? యెహోవా ఐగుప్తులోంచి మమ్మల్ని రప్పించాడని చెప్తున్నారు. మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యాలన్నీ కూడా ఏమైపోయినాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించను అని చెప్తున్నాడు. అప్పుడు అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తం నా ఏలిన వాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను అన్నాడు. అయితే ఏంటి అని యెహోవా అంటున్నాడు, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని చెప్పాను. అప్పుడు భయపడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా 3000 సంవత్సరముల క్రింద జరిగినటువంటిది. దేవుని యొక్క దూత ఇక్కడ కనిపించాడు. అనేక సంవత్సరాలు అణిచివేయబడుతూ ఉన్నారు మిద్యానీయుల చేత. కాబట్టి ఈ భయపడిపోతూ ఉంటున్న ఈ పరిస్థితులలో గిద్యోను కూడా భయస్థుడిగా ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ దేవుని యొక్క దూత కనబడి చెప్తున్నాడు. సరే, మనం కూడా అనేకమైన సార్లు దేవుడు మనతో చెప్తున్నటువంటి మాటలను అంగీకరించడానికి అంత తొందరగా మనం పాజిటివ్ రెస్పాన్స్ని చూపించాం. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం దేవుని నమ్మలేనటువంటి వారిగా ఉంటుంటాం. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మన జీవితంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ క్రొత్త సంవత్సరాలలోనికి అడుగు పెడుతూ ఉన్న మనం ప్రతిసారి కూడా ఏదో ఒక ఇబ్బందులలో పడిపోతూ ఉన్నప్పుడు దేవుని నమ్మలేనటువంటి వారంగాను భయపడే వారంగాను ఉంటూ ఉంటాం. అయితే దేవుడు మన పక్షాన ఉండి మనం బలహీనతలో ఉన్నప్పటికీ కూడా మనలను బలపరిచి ఆయన వాడుకోగలడు అని తెలియచేయటానికే మనకు ఈ ఉదయకాలం మందు మనం గ్రేట్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ని గురించి, అందులో 4 గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. If we keep on talking about all the heroes of faith that are written in the book of Hebrews chapter 11, it takes one more year. మనకు ఈ సంవత్సరం అంతా కూడా అయిపోతుంది, 2025 వచ్చేస్తుంది. So let us briefly see these people. వీరందరూ కూడా బలహీనమైనటువంటి వారే, మంటి ఘటముల వంటి వారే అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క ఐశ్వర్యాన్ని వారిలో నింపి వారిని వాడుకున్నాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. సో వీరిని ఒక హీరోస్ ఆఫ్ ఫెయిత్ లిస్ట్లో ఇంక్లూడ్ చేశాడు అని అంటే, దేవుడు వారు చేసినటువంటి వాటన్నింటినీ క్షమించాడు, వారి బలహీనతలను క్షమించాడు, ఎప్పటికప్పుడు వారిని బలపరుస్తూ ఈ విధంగా తన బిడ్డలైన వారిని, ఇశ్రాయేలీలైన వారిని ఫారిన్ అప్రిషన్స్ నుంచి ఆయన రక్షించాడు అనే దానిని మనకు ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. అయితే ఒక సూచన నాకు చూపించమని అడుగుతున్నాడు. హీ ఆస్క్స్ ఫర్ 3 signs. 3 సార్లు నాకు ఒక సూచన కనబడాలి, చూపించాలి ప్రభువా అని అంటున్నాడు. మొట్టమొదటిగా, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల ఏమంటున్నాడు, నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనినట్లు ఒక సూచన నాకు కనపరచమన్నాడు. ఒక సూచన కనపరచము అని ఏం చేశాడంటే, ఇంట్లోకి వెళ్ళి అర్పణం తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టే వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్పాడు. లోనికి వెళ్ళి ఒక మేక పిల్లను తూమడి పిండితో పొంగని భక్ష్యాలను సిద్ధపరిచి ఆ మాంసాన్ని గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందికి దానిని తీసుకొచ్చి ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని చెప్పాడు. అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అదృశ్యమాయను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిని అనెను. అప్పుడు యెహోవా అంటున్నాడు, నీకు సమాధానం, భయపడకు, నీవు చావనే చావవు అని అన్నాడు.
ఎందుకు అని అంటే నెక్స్ట్ జరగబోయేది అదే, చంపాలని అనుకుంటారు ఈ గిద్యోనుని. అక్కడ ఉన్నటువంటి ఆ ఊరి వారందరూ కూడా నీవు చావనే చావు అని చెప్పాడు యెహోవా. అందుకని గిద్యోను ఒక బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా సమాధానకర్త, ద లార్డ్ ఈజ్ పీస్ అని ఒక పేరుని పెట్టాడు అని 24వ వచనం చెప్తుంది. ఆ తర్వాత 25వ వచనంలో తాను ధైర్యవంతునిగా ఉన్నాడు. దేవుడిచ్చిన ధైర్యం అది. యెహోవా నీ తండ్రి కోడను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బాయలి యొక్క బలిపీఠం పడగొట్టి దానిపైగా దేవతా స్తంభాన్ని నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఈ 2వ కోడిని తీసుకొచ్చి నరికి ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని చెప్పాడు. చెప్పినప్పుడు 10 మందిని తీసుకొని వెళ్ళి ఆ పని రాత్రి వేళ చేసేసాడు గిద్యోను. ఊరు వారు ఉదయాన్నే లేచేసరికి బయలు యొక్క బలిపీఠం విరగొట్టబడి ఉండటాన్ని చూచి దానికి పైగా దేవతా స్తంభం పడద్రోయబడి ఉండటాన్ని చూచి ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండటాన్ని కూడా చూచి ఈ పని ఎవరు చేశారు అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. చివరికి యోవాషు కుమారుడైన గిద్యోనే ఈ పని చేశాడు అని వారికి తెలిసింది. అప్పుడు అంటున్నారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతా స్తంభాన్ని పడదోశాడు కాబట్టి అతడు చావవలెను. ముందుగానే యెహోవా దూత చెప్తున్నాడు, నీవు చావనే చావవు అని అందుకే చెప్పాడు. సో వీళ్ళు చంపాలి అనుకుంటే దేవుడు మాత్రం రక్షిస్తాడు అనే దానిని అక్కడ తెలియపరిచాడు. సో అప్పుడు తండ్రి అయిన యోవాషు దగ్గరికి వాళ్ళు వచ్చి ఎప్పుడైతే అన్నారో, మీరు బయలు పక్షాన్ని వాదించడం ఏంటి, బయలు దేవుడు కదా, దేవుడు అయితే ఆ దేవుడే తన పక్షాన్ని తాను వచ్చి వాదించుకోవాలి అని చెప్పి గిద్యోనికి సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత మిద్యానీయులు అమాలేకీయులు కలిసి వారందరూ కూడా యెజ్రెయేలు మైదానంలోనికి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ గిద్యోను మీదకి వచ్చింది, ఆవేశించింది. అప్పుడు మరలా ఇతనికి భయం కాబట్టి ఇంకొక సూచన నాకు చూపించమని అడుగుతూ ఉన్నాడు. అంటే బలహీనుడిగా ఉన్నప్పుడల్లా నాకు బలాన్ని ఇవ్వడానికి నీవు ఈ విధంగా నాకు సూచన చూపించు అని అడుగుతున్నాడు. ఆ దినాలలో అయితే వారికి పరిశుద్ధ గ్రంథం లేదు కాబట్టి ఒకవేళ వాళ్ళు సూచన కొరకు అడిగితే అది కరెక్ట్ అనే మనం చెప్పాలి. ఈ రోజున మనం సూచనలను సూచక క్రియలను అడిగిన అవసరం లేదు. ప్రతిదానిని కూడా దైవ గ్రంథంలో దేవుడు రాసేసి ఈ క్యాననైజేషన్ ఆఫ్ ద బైబిల్ అయిపోయిన తర్వాత దీనిలో మనం ఒక సున్నైనా పొల్లైనా తీసేయడానికి యాడ్ చేయడానికి లేదు అని మనకు దైవ గ్రంథం చెప్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక సైన్ అడుగుతూ ఉన్నాడు. నేను కళ్ళమున బొచ్చు ఉంచిన తర్వాత నెలంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నువ్వు రక్షిస్తావని మేము నమ్ముతాము అని అన్నాడు. సరే, అలా చేసేసరికి నిజంగానే అట్లా జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని రివర్స్ చేయమంటున్నాడు. ఇంకొక సైన్ అడుగుతున్నాడు. ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధిస్తాను నేను. నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్ము అని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగ చేశాడు. ఆ తర్వాత తనతో పాటు 22,000 మందిని తీసుకొని ఈ మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు గిద్యోను. అయితే దేవుడు అంటున్నాడు, వీళ్ళందరూ కూడా అవసరం లేదు మనకి, ఎంతమంది మనకెందుకు, కాబట్టి నువ్వు ఎవడు భయంతో వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని చెప్పినప్పుడు అక్కడ 22,000 మంది వెళ్ళిపోయారు. చాలా మంది వచ్చారు. 22,000 మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 10,000 మంది ఇంకా ఉన్నారు. 10,000 మంది ఉన్నప్పుడు ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో ఏంటంటే నీళ్ళ యొద్దకు తీసుకొని వెళ్ళి కుక్క గతుకున్నట్లు, ల్యాపింగ్ విత్ టంగ్, కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లు గతికిన ప్రతివాన్ని, త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతివాన్ని వేరుగా ఉంచమని చెప్తే ఈ చేతితో నోటికి అందించుకొని గతికిన వారు లెక్క 300 మంది అయ్యారు. 300 మందితో నువ్వు యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు. ఈ యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు 300 మందిని తీసుకొని వెళ్ళాడు. అయితే
ఈ 300 మంది మాత్రమే ఈ మైదానంలో మిడతల వల్లే ఉన్నటువంటి మిద్యానీయులు అమాలేకీయులతో యుద్ధం చేయడానికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. అక్కడ వారు ఆ విధంగా 300 మందిని 3 గుంపుల్ని చేశాడు. తర్వాత వారి మీద యుద్ధం చేసినప్పుడు వారందరూ కూడా పారిపోయారు. మరియు మిద్యాను అధిపతులు 25వ వచనంలో ఓరేబు జేయబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబుని చంపారు, జేయబు ద్రాక్ష తోటల దగ్గర జేయబుని చంపారు. అలాగే ఓరేబు జేయబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోను తీసుకొని వచ్చాడు. ఈ విధంగా దేవుడు వారికి గిద్యోనుకు ఇశ్రాయేలీలకు జయాన్ని అనుగ్రహించాడు. తన భయాన్ని అధిగమించిన తర్వాత ఒక మంచి మిలిటరీ లీడర్ అయ్యాడు గిద్యోను. కాబట్టి మనకు అనేకమైన భయాలు ఉంటూ ఉండవచ్చు. అయితే మన భయాలన్నింటినీ కూడా మనం అధిగమించి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనలను కూడా అదేవిధంగా బలపరిచి తన కొరకు వాడుకుంటాడు. ఈ 16వ వచనంలో 300 మంది 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను, ఇది ఒక సింబాలిజం, ట్రంపెట్, తర్వాత వట్టి కుండ. మనం ఎంటీ పిక్చర్స్ లాంటి వారు. ఆ ఎంటీ పిక్చర్స్లో దివిటీలు పెట్టారు. ఆ కుండలలో దివిటీలు పట్టుకొని ప్రతి వారు కూడా వెళ్ళారు. ఈ దివిటి అనేది ఐశ్వర్యంతో, ఇప్పుడు అపొస్తలుడు పౌలు మనకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:7లో చెప్పాడే, మంటి ఘటములలో ఐశ్వర్యం. అలాగా ఈ వట్టి కుండలో దివిటిని పట్టుకొని వారు యుద్ధానికి వెళ్ళారు. దేవుడు వారికి యుద్ధంలో జయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి తన యొక్క భయాన్ని అధిగమించడానికి దేవుడు గిద్యోనుకు కృప చూపించాడు. మన జీవితంలో అనేక సమయాలలో అనేక భయాలు వస్తూ ఉంటాయి. సంవత్సరం మొదటి నుంచి సంవత్సరాంతం వరకు మనం వెళ్ళేపాటికి మన జీవితంలో అనేకమైన భయాలు, అనేకమైన సంశయాలు, దేవుడు మనతో ఉన్నాడా లేదా, దేవుడు మాతో ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు నమ్మదగిన వాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్ళు అని గిద్యోనుకు చెప్పినట్లుగా మనకు కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగనే మనం బారాకును గురించి చదువుకుంటాము. బారాకు 4వ అధ్యాయంలో కనిపిస్తాడు. 4వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో లపీదోతు భార్య అయిన దెబోరా అనే ఒక ప్రవక్త్రి ఉంది. ఆమె 6వ వచనంలో నఫ్తాలి కెదెష్లో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో చెప్పి, నీవు వెళ్ళి నఫ్తాలీయుల్లోను జెబూలూనీయుల్లోను 10,000 మనుష్యులను తాబోరు కొండ మీదకి రప్పించు. ఒక ప్లాన్ని దేవుడే చెప్పాడు. ఆ ప్లాన్ ప్రకారంగా బారాకుని తీసుకొని యుద్ధానికి వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును, కీషోను ఏటి వద్ద కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని చెప్పినప్పుడు, బారాకు ఒక వీక్ మైండెడ్ ఫెలో. ఇతను ఏంటంటే హీ వాజ్ డిపెండింగ్ అపాన్ ఏ ఉమన్. తన బలం మీద కాకుండా ఒక స్త్రీ బలం మీద నిల్చుంటున్నాడు, లేదంటే ఆధారపడుతున్నాడు. బారాకు అంటున్నాడు, నువ్వు నాతో వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటున్నాడు 8వ వచనంలో. అప్పుడు ఆమె అంటుంది, వస్తాను, ఎందుకు రాను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళను. సో ఈ విధంగా వారు వెళ్ళారు. ఆ తర్వాత యెహోవా సీసెరాను, అతని రథములన్నింటినీ, అతని సర్వసేనను కలవరపరిచాడు అని 15వ వచనం చెప్తుంది. అప్పుడు సీసెరా రథం దిగి కాలినడకన పారిపోయినప్పుడు అక్కడ 17వ వచనంలో హెబెరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండను గనుక సీసెరా కాలినడకన కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారంనకు పారిపోయాడు. అప్పుడు
యాయేలు సీసెరాను ఎదుర్కొని పోయి అతన్ని చూసి, నా ఏలినవాడ నా తట్టు తిరుగుము, భయపడకుము అని చెప్పి అతని గుడారంలోనికి తీసుకొని వెళ్ళింది. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి నాకు దాహానికి ఇమ్మని చెప్తే ఆమె ఒక పాలబుడ్డి ఇప్పి అతనికి దాహం ఇచ్చి అతడు గుడారపు ద్వారంలో నిల్చున్నాడు. ఎవడు లోనికి రాకుండా నిన్ను ఎవడైనా లోనికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని అడిగితే ఎవడు లేడని చెప్పమన్నాడు. అప్పుడు హెబెరు భార్య అని యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతడు అలసట చేత గాఢ నిద్రపోతుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగ్గొట్టగా చనిపోయాడు. అతడు చచ్చను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, నీవు వెతుకుతున్న మనిషిని నీకు చూపిస్తా రమ్మని చెప్పి చచ్చిపడి ఉన్నటువంటి ఆ సీసెరాను చూపించింది. అంటే ఒక స్త్రీకి అప్పగిస్తాడు అని చెప్పి దెబోరా చెప్పిన మాట ఇక్కడ నెరవేరింది. ఆ విధంగా దేవుడు ఆ కనాను రాజైనటువంటి యాబీనును తర్వాత సీసెరాను అణిచివేసినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. సో విజయం దేని ద్వారా అనుగ్రహించాడు అనంటే, ఇతను టిమిడ్గా ఉన్న అంటే పీరికి వానిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తనను ఏర్పరచుకున్నాడు కాబట్టి అతనితో పాటు దేవుడు ఉండి తన యొక్క యుద్ధాన్ని దేవుడే తన పక్షంగా చేశాడు అనే దానిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాము. ఆ తర్వాత మనకు శాంసన్ని గురించి బాగా తెలుసు. సంసోను అనేటువంటి ఈ వ్యక్తి మనకు 14వ అధ్యాయంలో కనిపిస్తాడు. 13, 14 వచనాలలో మనకు కనిపిస్తాడు. సో ఈ శాంసన్ జన్మించింది 13వ అధ్యాయంలో. యెహోవా ఆత్మ జోరియాకును ఎష్తాయేలుకును మధ్య మహానేదానులో అతన్ని రేపడం మొదలుపెట్టింది అని మనం 13 చివరిలో చదువుకుంటాం. అయితే ఈ దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి ఈ సంసోనుకి 2 వీక్నెసెస్ ఉన్నాయి. ఆ 2 వీక్నెసెస్ ఏంటంటే, ఒకటి ద వీక్నెస్ ఆఫ్ విమెన్, స్త్రీల యొక్క మోహంతో ఉండేవాడు. రెండవది అతనికి చాలా ఎక్కువ కోపం, అన్కంట్రోలబుల్ ఫిట్స్ ఆఫ్ యాంగర్ వస్తూ ఉండేది. అంతా కూడా అసలైతే చెప్పాలి అనంటే సంసోన్ యొక్క బలహీనత ఏంటి అనంటే అది ఒక ఇమోషనల్ వీక్నెస్ అని చెప్పాలి. దేవుని యొక్క ఆత్మకు సరి అయిన రీతిలో తనను తాను సమర్పించుకోలేకపోవడం వలన సంసోన్ యొక్క జీవితము తనకు తానే నాశనం చేసుకున్నాడు. He was empowered by the Spirit of the Lord. ప్రతిసారి మనం చూస్తాం దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చింది, దేవుని యొక్క ఆత్మ వచ్చిందని. ఒక పక్కన దేవుని యొక్క ఆత్మ వచ్చిందని చదువుతాము. ఆ తర్వాత ఆయన వెళ్ళి స్త్రీలతో ఉంటున్నట్లుగా, ప్రాస్టిట్యూట్తో ఉంటున్నట్టుగా మనం చదువుకుంటాము. దేవుని ఒక పక్కన ఆరాధిస్తూ ఇంకొక పక్కన ఫిలిస్టీన్ విమెన్తో ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇలాగా అనేక మంది క్రైస్తవులు ఈ విధంగానే జీవిస్తుంటారు. ఒక పక్కన దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు, ఇంకొక పక్కన ఈ లోక సంబంధమైన కార్యాలను కూడా చేస్తూ ఉంటారు. ఈ రెంటికి ఏమాత్రం కూడా పొంతన కుదరదు. అయినప్పటికీ కూడా వీ మస్ట్ బి ఏబుల్ టు బ్యాలెన్స్ అవర్ సెల్వ్స్. ఎట్లా అంటే మనకు ఒక మనం బలహీనతలో పడిపోకుండా ఉండటం అనేది అసాధ్యమే. ఒకవేళ బలహీనతలో పడిపోయినప్పుడు మనం వెంటనే దేవుని దగ్గరకు రావాలి. డేవిడ్ ఒక తప్పిదం చేశాడు. ఆ తప్పిదం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆ విషయాన్ని తెలియపరిచాడు డేవిడ్కి. తెలియజేస్తే దావీదు దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే వెంటనే తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నీవు ఒప్పుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించట్లేదు అని నాతాను ప్రవక్త అక్కడ దావీదు నాకు తెలియజేస్తాడు. సో ఇక్కడ there should not be much gap. Once if we have fallen down, immediately we have to go into the presence of the Lord and we have to ask for forgiveness. అలాగా మన యొక్క పాపాన్ని ఎప్పటికప్పుడు కూడా కడిగేసుకుంటూ ఉండాలి. సంవత్సరం అంతా పరిశుద్ధంగానే మనం జీవించాల్సి ఉంటుంది. అలా అని పాపంలో పడిపోవట్లేదా అంటే పాపంలో పడిపోయాడు శాంసన్. అయితే చూడండి,
తన యొక్క జీవితంలో చివరికి వచ్చేసరికి మరలా తన యొక్క జీవితంలో తన స్ట్రెంగ్త్ని, దేవుని యొక్క ఆత్మను సంపాదించుకున్న వానిగా ఆ చివరిలో తాను దాగోను దేవత గుడిలో ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను బలపరచుము అని చెప్పి అడిగాడు. అడిగిన తర్వాత దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడు. ఆ విధంగా తాను ఆ గుడి యొక్క పిల్లర్స్ని పట్టుకొని అక్కడ మరి పగ తీర్చుకున్నట్లుగా మనం 16వ అధ్యాయంలో చూస్తాము. 16వ అధ్యాయంలో ఈ విధంగా మనకు ఈ లోకంలో సమయం ఉన్నంత వరకే, మనం ఒకవేళ ఈ లోకయాత్ర ముగించేస్తే మనకు క్షమాపణ లేదు. అందుకనే ఎప్పటికప్పుడు కూడా మనం భయంతో మన యొక్క రక్షణను కాపాడుకునే వారంగా, భయంతో దేవుని యొక్క సన్నిధిలో జీవించే వారంగా ఉండాలి. కాబట్టి ఈవెన్ దో వీఆర్ ఎ బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అయినప్పటికీ కూడా దేవుడు మనను బలహీనులనుగా ఉంచడు, బలపరుస్తాడు మనలను ఆయన. అడగాలి. ఒకవేళ మనకు కూడా ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో రావచ్చు, వాటిని మనం దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళి వాటిపైన జయాన్ని పొందుకోవాల్సి ఉంటుంది. యెఫ్తా కూడా మనం 11వ అధ్యాయంలో చూస్తాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. అతను ఒక వేశ్య కుమారుడు అయినప్పటికీ కూడా దేవుడు తనను న్యాయాధిపతిగా నియమించాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్యాగన్స్ని చూచి వారి యొక్క ఆచారాలన్నింటినీ కూడా తను చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడైన యెహోవాకు కూడా ఇదే విధంగా అన్య దేవతలకు అర్పించిన రీతిలో బలులను అర్పించాల్సి ఉంటుంది అనే ఒక రాంగ్ నోషన్ కలిగి ఉన్నాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏం చేశాడంటే ఒక ఫూలిష్ వావ్ని చేసుకున్నాడు. 11వ అధ్యాయం 31వ వచనంలో అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంట ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా నేను దాన్ని అర్పించదను అని చెప్పాడు. అయితే ఎప్పుడైతే తాను గెలిచి వస్తున్నాడో తన ఇంటికి వచ్చేటప్పుడు 34వ వచనంలో అతని కుమార్తె తంబురలతో నాట్యంతో బయలుదేరి అతన్ని ఎదుర్కొన్నది. అయితే తాను బట్టలు చింపుకొని తాను చేసినటువంటి ఆ ఫూలిష్ వావ్ని బట్టి, ఆ ప్రమాణమును బట్టి ఏడుస్తూ ఉన్నాడు యెఫ్తా. చివరికి 39వ వచనంలో 2 నెలల తర్వాత తన తండ్రి వద్దకు తిరిగి రాగా ఆమెను తాను మొక్కికొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను అని రాయబడి ఉంటుంది. మనందరం కూడా పర్ఫెక్ట్ బిలీవర్స్మే కాదు. మనకు మన యొక్క విశ్వాసంలో హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి, మనలో ఇంపర్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. గిద్యోను లాగా మనం స్లోగా ఉండొచ్చు, లేదు అని అంటే శాంసన్ లాగా మన ఇమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేని వారంగా ఉండొచ్చు అయి ఉండవచ్చు. మనం పిరికి వారంగా చాలాసార్లు ఉంటూ ఉండవచ్చు. యెఫ్తా లాగా మన యొక్క ప్రమాణాలు ఫూలిష్ వావ్స్గా ఉండవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనలో వీక్నెసెస్ ఉంటూనే ఉంటాయి. కానీ దేవుడు మనలను మన యొక్క విశ్వాసంలో వృద్ధి చెందినట్లుగా చేసి మన ఫెయిల్యూర్స్లో నుంచి మనకు సక్సెసెస్ని అనుగ్రహించి మనలను ఆయన వాడుకుంటాడు అని ఈ 4 హీరోస్ ఆఫ్ ఫెయిత్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక నలుగురు గురించి పెద్దగా వివరించి చెప్పకపోయినప్పటికీ కూడా మనం ఇక ఏం చెప్తాము అని అంటే మనం ఎన్నో చెప్పవచ్చు వారిని గురించి. అయితే దేవుడు వారిని ఇటువంటి హీరోస్ ఆఫ్ ఫెయిత్ లిస్ట్లో యాడ్ చేశాడు అని అంటే వీక్నెసెస్ ఉన్నా కూడా దేవుడు మనలను బలపరుస్తాడు అని తెలియచేయటానికి మరలా ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ కొరింథీయులకు పత్రిక
4వ అధ్యాయం 7వ వచనంలో బలాధిక్యము మామూలమైనది కాదు, దేవునిదై ఉండునట్లు. మన బలాధిక్యం దేవునిది. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎంప్టీ పిక్చర్స్. మనం ఓటికొండ వంటి వారం మనం మనలను సరిచేసి ఆయన ఐశ్వర్యాన్ని నింపి తన బిడ్డలుగా జీవించడానికి మనకు ఎల్లవేళలా సహాయం చేస్తారు. సంవత్సరం మొదట్లోనే కాదు, సంవత్సరం చివరి వరకు మన జీవితం పూర్తిగా మనం ఈ లోకంలో జీవించే వరకు, ఆయన మనలను తన రాజ్యంలో చేర్చుకునే వరకు కూడా మనల్ని ఆయన బలపరిచి నిలబెట్టుకుంటాడు. కనుక ఈ ఉదయకాలమందు మన జీవితాలను ఆయనకు అప్పగించుకొని మనకు అన్ని విషయాలలో ఆయనే దారి చూపించాలని, మనలను నడిపించాలని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా ఈ సంవత్సరం అంతా కూడా జీవిద్దాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా రక్షక, మా బలాధిక్యం మాది కాదు నాయన. మంటి ఘటములమైన మాలో మీ ఐశ్వర్యమును నింపి మమ్మల్ని మీరు మీ బిడ్డలుగా నిలబెట్టుకొనవలసిందిగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా, మేము తప్పిపోమని మేము కాన్ఫిడెంట్గా లేము, కానీ మేము తప్పిపోయినా కూడా మమ్మలను నిలబెట్టేవాడవు నీవని, మీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మమ్మలను మాకు మీరు సహాయము దయచేయమని మా ప్రియులను సంఘమును మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మను ఆత్మీయంగా ఈ సంవత్సరం అంతా అభివృద్ధి చెందించునుగాక. ఆమేన్.